సో సమ్మర్ స్టార్ట్ అయ్యింది, చాలామంది వెయిట్ చేస్తుంది, చాలామంది కొందామని చెప్పి అనుకుంటుంది ఏసీలు అనమాట. సో బెస్ట్ ఏసీ ఏముంది, ఆఫ్లైన్ మార్కెట్లో అయినా సరే ఆన్లైన్ మార్కెట్లో మీరు ఏ ఏసీ కొనాలి ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. చాలామంది వెయిట్ చేస్తున్నారన్నమాట, ఏ ఏసీ కొనాలి ఏంటి అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. నో కన్ఫ్యూజన్, ఈ వీడియో ఎండ వరకు చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. నేను చాలా వరకు స్క్రిప్ట్ రెడీ చేశాను అనమాట. ఏ ఏసీ కొనాలి ఏంటి, ఏ స్టార్ రేటింగ్ కొనాలి ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడదాం. స్కిప్ చేయకండి, మీరు ఎండ వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. ఇంకా టాపిక్లకు వస్తే ఫస్ట్ మీరు ఏసీ కొనే ముందు మీ స్క్వేర్ ఫీట్ అంటే మీ రూమ్ సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు కొనండి. అదే 120 స్క్వేర్ ఫీట్ ఉంటే కనుక 110 సరిపోతుంది. అదే 120 నుంచి 200 స్క్వేర్ ఫీట్ ఉంటే కనుక 1.5 సరిపోతుంది అనమాట. సో 1.5 అనేది కొంచెం రూమ్ ఎక్కువ ఉన్నా సరే, స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉన్నా సరే మీరు కొనుక్కోవచ్చు. చాలా వరకు కొంత డబ్బులు సేవ్ చేసుకుందాం అని చెప్పి చాలా మంది మన మిడిల్ క్లాస్ వాళ్ళు 1.5 అనేది కొంటూ ఉంటారు. ఎందుకంటే మన రెంట్ హౌస్ కాబట్టి రెంట్ మారే కొద్ది మనం రూమ్ సైజ్ కొంచెం మారుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది 1.5 అనే ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. అయితే 1.5లో మనకి మీరు డైలీ యూజ్ చేయను అంటే సమ్మర్ ఉన్నప్పుడు నేను ఆన్ చేస్తాను అనుకునే వాళ్ళకి 3 స్టార్ రేటింగ్ అనేది సరిపోతుంది. ఆఫీస్ పర్పస్ కానీ స్టోర్ పర్పస్ కానీ ఉంది అనుకుంటే మీరు 1 స్టార్ రేటింగ్ తీసుకోండి. ప్రస్తుతానికైతే మన మిడిల్ క్లాస్ పీపుల్స్కి 3 స్టార్ రేటింగ్ ఏసీలు సరిపోతాయి. 3 స్టార్ ఏసీలో టాప్ 5 ఏసీస్ ఉన్నాయన్నమాట. ఇవేంటి క్లారిటీగా మీతో మాట్లాడతాను. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి గోద్రేజ్ నుంచి 1.5 టన్ 3 స్టార్ రేటింగ్ మనకి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కానీ మనకి అవైలబుల్గా ఉంది. దీని అప్రాక్సిగా ప్రైస్ మనకి 29,450 రూపాయలు ఉందన్నమాట. క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ఇంకా కొంత బెనిఫిట్ ఉంటుంది. ఇందులో మనకు మేజర్గా చెప్పాలంటే సెల్ఫ్ క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ ఉంటుంది అండ్ 5-in-1 కన్వర్టబుల్ కూలింగ్తో వస్తుంది. ఏఐ కూలింగ్ ఉంటుంది, స్మార్ట్ కూలింగ్ ఉంటుంది, ఎనర్జీ ఎఫిషియెంట్ ఆపరేషన్ ఇందులో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఎయిర్ ఫ్లో కానీ అండ్ కూలింగ్ కెపాసిటీ కానీ చాలా బాగుంటుంది. అండ్ గోద్రేజ్లో మనకి తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఒకసారి ఫ్లిప్కార్ట్లో ఉంది లేదా అమెజాన్లో ఉంది చూడండి, లేదా డైరెక్ట్గా మీరు వీ కార్డ్స్ కనిపిస్తుంది పోస్ట్ చేస్తాం, మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఇంకా సెకండ్ ఏసీ వచ్చేసరికి వాల్టస్ నుంచి అనమాట. వాల్టస్ 1.5 టన్ 3 స్టార్ రేటింగ్. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 30,000 వస్తుంది. సో ఈ ప్రైస్ లో కొంచెం బెస్ట్ ఏసీ కావాలనుకుంటే కనుక ఇది మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇందులో హైలైట్ పాయింట్ ఏముంది అనుకుంటే మనకి 4-in-1 అడ్జస్ట్మెంట్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఆపరేషన్ ఉంటుంది, హై ambient కూలింగ్ ఉంటుంది, అప్ టు 52 degrees వరకు మనకి కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. యాంటీ డస్ట్ ఫిల్టర్స్ ఉంటే యాంటీ మైక్రోబయల్, యాంటీ డస్ట్ ఫిల్టర్స్ అండ్ ఆటో క్లీనింగ్ ఫంక్షన్ ఇవన్నీ మనకి ఇందులో ఉంటాయి. సో ఈ కూలింగ్ కెపాసిటీ చాలా బాగుంటుంది. వాల్టస్లో చాలా మంది యూజ్ చేస్తూనే ఉంటారు మిడిల్ క్లాస్ పీపుల్స్ వచ్చేసరికి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వాల్టస్ నుంచి బెస్ట్ ఏసీ అనమాట. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ థర్డ్ ఏసీ వచ్చేసరికి పానాసోనిక్ నుంచి. పానాసోనిక్ 1.5 టన్ 3 స్టార్ రేటింగ్. దీని కాస్ట్ గురించి మాట్లాడితే అప్రాక్స్గా మనకి 33,490 రూపాయలు ఉందన్నమాట. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. సో పానాసోనిక్ నుంచి చాలా మంది కొంటూనే ఉంటారు, ఆఫీస్ పర్పస్ కానీ లేదా మిడిల్ క్లాస్ పీపుల్స్ కానీ మనకు కొంటూనే ఉంటారు. ఇది వచ్చేసరికి చాలా హౌస్లో మనం చూస్తూనే ఉంటాం అనమాట ఈ ఏసీ వచ్చేసరికి. సో ఏసీ గురించి మాట్లాడితే వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది ఏముంది అనుకుంటే స్మార్ట్ ఏసీ, హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి 7-in-1 కన్వర్టబుల్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది అండ్ వైఫై యూజ్ చేయొచ్చు. దీనికి సపరేట్గా మన యాప్ ఉంటుంది అనమాట. ఈ యాప్ ద్వారా మనం చాలా ఆపరేట్ చేయొచ్చు. ఇందులో వచ్చేసరికి వాయిస్ కంట్రోల్ ద్వారా అండ్ గూగుల్ ద్వారా, అలెక్స్ ద్వారా, సో వీటి ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు ఈ ఏసీ వచ్చేసరికి. అండ్ షీల్డ్ అండ్ యాంటీ కరెక్షన్ ఉంటుంది, రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ ఇందులో ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉంది. ఒక స్మార్ట్ ఏసీ కావాలి అనుకుంటే కనుక మీ ఇంట్లో వైఫై ఉంది అనుకుంటే మాత్రం ఈ ఏసీ బాగానే ఉంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో వేరే ఏసీ వేరే బ్రాండ్ నుంచి ఏమి కనిపించదు స్మార్ట్ ఏసీ వచ్చేసరికి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో పానాసోనిక్ నుంచి చాలా బెస్ట్ ఏసీ ఉంది. ఇది మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. ఇంకా నెంబర్ 4 వచ్చేసరికి క్యారియర్ అనమాట. ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంది క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ రేటింగ్. ఇది ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ అనిపిస్తుంది. ఇది మనకి అమెజాన్లో 34,490కి వస్తుంది అనమాట. అంటే అప్రాక్స్గా మనకి 35,000కే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో 2026 మోడల్ అనమాట. చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి బాగానే ఉంటుంది ఈ ఏసీ వచ్చేసరికి. వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది ఏమనుంది అనుకుంటే మనకి 6-in-1 కన్వర్టబుల్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. వైఫై స్మార్ట్ కంట్రోల్ ఉంటుంది, ఆటో ఆన్ ఆఫ్ ఉంటుంది, వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఉంటుంది, ఆటో క్లీనింగ్ ఉంటుంది. ఇది 2026 మోడల్ అంటే ఇయర్ మోడల్ అనమాట. ఇది వచ్చేసరికి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇయర్ మోడల్ వస్తుందంటే మనం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇది బెస్ట్ ఏసీ అనమాట. కూలింగ్ కెపాసిటీ చాలా బాగుంటుంది, చాలా మంది యూజ్ చేస్తూనే ఉంటారు. ఇది వచ్చేసరికి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఏసీ అనేది బెటర్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే నాకు బాగా నచ్చింది ఏముంది అనుకుంటే మాత్రం
డైకిన్ 1.10 3 స్టార్ రేటింగ్ అనమాట. దీని ప్రైస్ గురించి మాట్లాడితే మనకి అది ఫెస్టివల్ అవుతూ ఉంటుంది, ఒక్కోసారి మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. దీని కాస్ట్ గురించి మాట్లాడితే అప్రాక్సిమేట్ మనకి 36,000కే వస్తుంది, అంటే 36,000 రూపాయలకే వస్తుంది అనమాట. ఈ ప్రైస్ బిల్లు చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. డైకిన్ మాత్రం మంచి పేరు ఉంది, మంచి నేమ్ ఉంది కాబట్టి ఇది చాలా హౌస్లో మనం చూస్తూనే ఉంటాం. డైకిన్ అనేది చాలా నోటెడ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ఏసీ వచ్చేసరికి. ఇంకా వీటి గురించి మాట్లాడితే ర్యాపిడ్ కూలింగ్ ఉంటుంది, ఇది మాత్రం చాలా ఫాస్ట్ కూల్ అవుతుంది అనమాట. ఇది ఎక్కువ హైలైట్ చేస్తుంది ఇది అనమాట. సో ర్యాపిడ్ కూలింగ్తో పాటు పవర్ చిల్ కూలింగ్ ఉంటుంది, ఇది మాత్రం హైలైట్గా ఉంటుంది. డ్రైవ్ మోడ్ ఉంటుంది, ఎయిర్ ఫ్లో ఉంటుంది, అండ్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు, నాయిస్ తక్కువగా ఉంటుంది, స్లీప్ మోడ్ ఉంటుంది. ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. సో ఈ ఏసీ మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ డ్రీల్ అవుతుంది. సో చాలా మంది డైకిన్ ఇష్టపడేది కూలింగ్ కెపాసిటీ అనమాట, చాలా ఫాస్ట్గా మన కూలింగ్ అవుతూ ఉంటుంది. ఇందులో మాత్రం ఈ ఏసీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ 5 ఏసీలు కూడా 35,000 బిలోలో మనకి బెస్ట్ ఏసీ అవుతాయి. మీ దగ్గర కొంత అమౌంట్ ఉంది, క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ఇంకా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఇవి మీకు 3 స్టార్ రేటింగ్లో 1.10 ఏసీలు అనమాట. మీకు 5 స్టార్ రేటింగ్ కూడా మీకు ఉండే, అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే మిడిల్ క్లాస్ పీపుల్స్కి ఈ 3 స్టార్ రేటింగ్ అనేది సరిపోతుంది. ఎందుకంటే కరెంట్ బిల్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. 3 స్టార్ రేటింగ్ ఏంటంటే మనకి అండ్ ఎక్కువ మీరు ఓన్లీ సమ్మర్స్ మాత్రం యూజ్ చేసే వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది తప్ప కానీ నార్మల్ పీపుల్స్ అయితే కనుక 5 స్టార్ రేటింగ్ అంతగా అవసరం లేదు. 3 స్టార్ రేటింగ్ అనేది సరిపోతుంది. ప్రస్తుతానికైతే మా ఇంట్లో నాకు 2 ఏసీలు ఉన్నాయి, ఒకటేమో హిటాచి ఉంది, సెకండ్ శాంసంగ్ ఉందన్నమాట. ఈ 2 కూడా మనకి 3 స్టార్ రేటింగే. సో నా కూలింగ్ కెపాసిటీ ద్వారా అది సరిపోతుంది, నా రూమ్ తగ్గట్టు ఆ కూలింగ్ అనేది సరిపోతుంది అనమాట. సో ఇది ఈరోజు టాపిక్. మీకు ఎలాగనిపించింది? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఏసీ కొందామని చెప్పి అనుకుంటే కనుక ఇక్కడ వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు డీల్స్ వస్తూనే ఉన్నాయి ఏసీల మీద. చాలా వరకు మనకి కూపన్స్తో పాటు క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తూనే ఉంటుంది. నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు టాపిక్ ఇది. నెక్స్ట్ 5 స్టార్ రేటింగ్ ఏసీలు ఏమోనే దాని గురించి ఇక్కడ వీడియో చేస్తాను. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను వీడియో చెప్తాను.